ఏడాదికి 2-3 సినిమాలతో మాస్ మహారాజా రవితేజ ఎప్పుడు ఫ్యాన్స్ని పలకరిస్తూనే ఉంటారు. మాస్ మహారాజా రవితేజ టాలీవుడ్లో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా రవితేజ మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రవితేజ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత రవితేజ నుంచి వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రెండు ఫ్లాప్గా నిలిచాయి. ఈ ఏడాది వచ్చిన ఈగల్ మూవీ కూడా అంత ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు రాబోతున్న మిస్టర్ బచ్చన్ పైనే హోప్స్ పెంచుకున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆగస్టు 15 రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ వస్తుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా మిస్టర్ బచ్చన్ మూవీ రెడీ అవుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మిస్టర్ బచ్చన్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాంగ్స్ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా పైన పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. హరీష్ శంకర్ నుంచి 5 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో కొంత క్రేజ్ ఉంది. మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని రవితేజ, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ చేశారు. రీమేక్ సినిమా అయిన సినిమా పైన స్ట్రాంగ్ బజ్ నడుస్తుంది. ఇది ఎలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయంట. నైజాం రైట్స్ ఏకంగా 15 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. వరుసగా 3 ఫ్లాప్ సినిమాల తర్వాత కూడా 15 కోట్లు మిస్టర్ బచ్చన్ రైట్స్ కొన్నారంటే కేవలం కాంబినేషన్ మీద నమ్మకంతోనే అని చెప్పాలి. నైజాంలో 15 కోట్ల బిజినెస్ అంటే ఆంధ్ర సీడెడ్ కలుపుకొని భారీ బిజినెస్ లెక్కలే తేలే అవకాశం ఉంది. ఈ సినిమాకి సాంగ్స్కి టీజర్కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ మిస్టర్ బచ్చన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. డిజిటల్ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టి ఈ మూవీ రిలీజ్ కాకుండానే మరో 2 ఛాన్స్లు ఈ అమ్మాయికి వచ్చాయి. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం.